ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన వైపీ రమేష్ కు అభినందన సభ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వాల్మీకి సర్కిల్లోని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైపీ రమేష్ కు కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు అభిమానులు కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైపీ రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తన మీద ఎంతో నమ్మకంతో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిందని వైపీ రమేష్ అన్నారు. వెనుకబడిన వాల్మీకి బోయల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్నారు. ఈ గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వహించి కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులను వెనుకబడిన వాల్మీకి బోయలకు సద్వినియోగం చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కొందరు మండలాన్ని రెడీ చేయాలని మండలం కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 5 మండలాల నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గా, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మమ్మల్ని కానీ ఎంతో భాగస్వాములు చేసి మా వెనుకబడినటువంటి వాల్మీకులకి ఏదో విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ నేతలకు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్ డైరెక్టర్ గా రావడం అనేది చాలా చిన్న పదవి కాదు, చాలా పెద్దది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా అనేది చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. పూర్తి స్థాయిలో ఈ పదవికి కానీ న్యాయం చేస్తూ, అలాగే కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ పూర్తిగా వెనుకబడిన వాల్మీకుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వాల్మీకులు ఎక్కువ శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. మీరు చూశారు గత ఎన్నికల్లో ఆపోజిట్ గా వాల్మీకి సంబంధించిన వ్యక్తులు కావాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ బరిలో అప్పటి వైసీపీ పార్టీ నిలబెట్టడం కానీ మేము కేవలం పార్టీకి నిబద్ధతగా ఉంటాము, నమ్మకంగా ఉంటామనే ఉద్దేశంతో ఇక్కడ వాల్మీకులు ఎక్కువ మంది ఉన్నా కానీ అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాల్మీకులు. దానికి గుర్తింపుగానే కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఒక సంకేతంగానే ఈ రోజు నాకు ఈ పదవి గౌరవనీయులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది. దానికి ఖచ్చితంగా నిబద్ధుడై, ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ ద్వారా పేద బలహీనంగా ఉన్నటువంటి వాల్మీకులందరికీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.